ఒక ఊరిలో పెద్ద చెట్టు పైన ఒక కాకి నివసించేది. ఆ కాకికి చుట్టుపక్కల ఉన్న జంతువులతో మంచి స్నేహం ఉండేది. ఆ కాకి చాలా తెలివైనది. ఆ ఊరిలో వానాకాలం వచ్చింది. ఒకసారి విపరీతమైన వర్షం రావడంతో చెట్లన్నీ తడిచిపోయాయి. ఆ చెట్టు మీద కాకి గూడు కూడా పూర్తిగా తడిచిపోయింది. ఆ కాకికి తినడానికి ఆహారం కూడా దొరకడం లేదు. ఒకరోజు కాకి పొలాల వైపు ఎగురుతోంది. అప్పుడే ఒక రైతు తన పొలానికి నీరు పెట్టడానికి బావిలో నీళ్లు తీయడం చూసింది. కానీ ఆ బావిలోని నీటి మట్టం చాలా తక్కువగా ఉంది. కాకి అక్కడే ఉన్న ఒక కుండను గమనించింది. ఆ కుండలో కొద్దిగా నీరు ఉంది కానీ అది నోటికి రావాలంటే చాలా లోతుగా ఉంది. కాకికి ఒక ఆలోచన వచ్చింది. దగ్గరలో ఉన్న చిన్న చిన్న రాళ్లను ఒక్కొక్కటిగా తీసుకొని ఆ కుండలో వేసింది. కొద్ది సమయం గడిచాక ఆ కుండలోని నీరు పైకి వచ్చింది. కాకి సంతోషంగా ఆ నీరు తాగింది. తర్వాత తన మిత్రులకు ఈ విషయం చెప్పింది. అందరూ ఆ కాకి తెలివిని మెచ్చుకున్నారు. కాకి తెలివిని చూసిన రైతు కూడా ఆశ్చర్యపోయాడు. కాకి మాత్రమే కాదు, మనిషి కూడా సమస్యలు వచ్చినప్పుడు తెలివిగా ఆలోచిస్తే ఏదైనా పరిష్కారం కనిపిస్తుంది అని అనుకున్నాడు. ఈ కథలో నీతి: తెలివిగా ఆలోచించగలిగిన వారు ఏ సమస్యనైనా తేలికగా పరిష్కరించగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్.